హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. అందరి పనులైతే అయిపోయినాయి. నా పని అయితే నేను మొన్న హాస్పిటల్ వెళ్ళిన కదండి, అవైతే చాలా నిద్ర వస్తుంది. నేనైతే లేచేసరికి ఫ్రైడే రోజు 6 అవ్వడం అంటే ఇంకా నాకైతే విచిత్రమే. అస్సలు తెలియబడట్లే. నిన్న పొద్దంతా పడుకున్న, మళ్ళీ నైట్ 8కే పడుకున్న, మళ్ళీ 6 దాకా తెలియబడలేదు. చాలా పవర్ఫుల్ ఉన్నట్టున్నాయి ట్యాబ్లెట్స్ మాత్రం. ఇంకెట్లున్నా గూడా అట్లనన్నా కొంచెం బెడ్‌లో పడుకొని ఉంటా గావచ్చు. లేకపోతే ఇంకా నేను తెలివితోనుంటూ ఊకే ఆడికి ఈడికి తిరుక్కుంటా, పని చేసుకుంటా, సేమ్ మా డాడీ లెక్కనే నా పరిస్థితి గూడా. నేనేదో ప్రతి ఒక్కరి దగ్గరికి అన్నీ చేస్తున్నా, నా వోళ్ళు నేనేమన్నా భరించుకుంటారేమో అని చాలామంది అనుకుంటారండి. అది తప్పు. మన ఇంట్లో మన పిల్లలే పడట్లేదు. ఇంకా వేరే వాళ్ళ మీద మనకు బలం ఉండదు. ఇంకా మనం ఉన్నదున్నట్టు మాట్లాడి ఎక్కడికైనా మన వల్ల డిస్టర్బెన్స్ అయితే మాత్రం అసలు మనం లేకపోతేనే ప్రశాంతంగా ఉండే ఫీలింగ్ వస్తది ఎవరికైనా. ఇంకొకటి ఒకరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరైనా గూడా చిన్నోళ్ళను పెద్దోళ్ళు అనేటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, ఇవాళ నన్ను అన్నారు ఎదిరిచ్చి అంటే, ఇంకా రేపు ఇంకొకరిని గూడా అంటారనైతే నాకైతే అనిపిస్తది. అందుకే నేనైతే నిజంగా అండి మా అక్కని ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను. ఎందుకో మాట్లాడా ఇంకా వాళ్ళతోని. కానీ అందరికి అట్లా ఉంటది అనైతే అనుకునుడు నా మూర్ఖత్వం. ఇంకా అనుకుంటే ఆళ్ళే అనుకుండ్రి. మేమైతే అందరితోని మంచిగుంటామనే మనుషులు చాలామందున్నారు. నాకైతే చాలా అర్థమైతుంది. ఇంకా అందులో మా అక్కుందనైతే నేను అనట్లేదండి. ఇంకా నేనైతే సామెత మాట చెప్తున్నా. మనం మాట్లాడకుంటుంటే ఇంకెక్కువ వాళ్ళతోని మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తారు. ఇంకా మనం లేకపోతే వాళ్ళు ఏదో ఉండరు అనే ఫీలింగ్ అయితే వదిలిపెట్టుకోండి. ఎందుకంటే అదంతా వట్టి ముచ్చట. మనం ఎంత లేకపోతే వాళ్ళంత ప్రశాంతంగా ఉంటారనుకోవడమే నిజం అది.